నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఏం మాట్లాడితే పెడతాడంట ఆల్మోస్ట్ వన్. తర్వాత నీ ఇష్టం, ఇవ్వదు రాదు, దగ్గరకు రాదు. వీడు ఇంత చిల్లరగాడు అమ్మాయిల కోసం నేను నా మాటలు కానీ నా చేష్టలు కానీ మారే పెట్టుకో. నేను అనేటోని నేనే నేను కూడా పట్టించుకో. ఒకసారి పట్టించుకుందాం అనుకుంటారు, దానికే నువ్వు అక్కడే ఉండు. యాక్చువల్గా నిన్న అమ్మాయిల్ని అడగా ఇవన్నీ తిన్నవా ఉన్నవా అని అడుగు. అబ్బాయిలు అసలు దేక తింటే తినే లేకపోతే లేదు. అడుగుదాం ఒకసారి మంచిగా ప్రేమగా అమ్మాయిలతో మాట్లాడదాం అనేటప్పటికి తీసుకోలేరు అమ్మాయిలు. ఈడేంది ఇట్లా అడుగుతుండు, ఏం తేడా ఉన్నాడు అని భయపడతారు. నాకు అడగాలని ఉంటుంది, అడిగితే అడగలేను, అడిగినప్పుడు తీసుకోలేరు అమ్మాయిలు. అది చెప్పేది చెప్పావా? పులిహోర కలిపింది చాలు కానీ పులిహోర కలిపింది చాలు కదట. ఒంటికాల మీద నిలబడరా, నిలబడ్డా. ఒంటికాల చేతులు పైకి లేపు దండం పెట్టి ఇట్లా అట్లే నిలవాడు. ఓ ఒంటికాలు మొత్తం లేపు, కాలు లేపంటే ఏంది ఇట్లా మీదికా ఎట్లా? మోకాలు కంటి ఇట్లానా? ఇది ఈ మోడలా? మోడల్ ఇదా? ఓకే. అయిపోయి మనుషులు పోతురు తొందరగా. కొంచెం ఇట్లా పట్టుకోండి. ఇవే ఎక్కడ గ్యాప్ దొరుకుతా మొర్రు. మంది అందరు పోయినా కొడతా నేను ఎవరు కూడా. నన్ను ఒర్రు అన్నప్పుడు ఒర్రిన అంతేనే కదా. అప్పటి నుంచి చెప్తున్నా, నీకు అర్థమైతలేదు. ఆగుతలేదు, ప్రాక్టీస్ లేని బతుకులు. వణుకుతుంది కాళ్ళు కింద, అన్ని వణుకుతున్నాయి. ఎవరి బాధ అండి. ఎవరైనా చూసేటోళ్ళు ఉన్నప్పుడు అట్లా వింత విన్యాసాలు చేయమని చెప్పినా నేను. ఓకే ఓకే, గాట్ ఇట్. ఈమెకు అర్థం అవుతలేదు. నువ్వు పెట్టుకుంటావు చోలా మనవరైనా మాట్లాడేది. హిందీ రెండు ఒకటి, తెలుగు ఒకటి వచ్చింది అంతే. తెలుగు ఒకటి, హిందీ ఒకటి బాగుంటుంది కదా. యా బాగుంటుంది, కానీ ఇప్పుడు అంటే ఒకదేమో స్టార్టింగ్ సరిగా లేదు, ఒకటేమో ఎండింగ్ సరిగా లేదు. హిందీ మరి అప్పటి నుంచి ఇప్పుడు నెక్స్ట్ ప్రాంక్ మాట్లాడేది. వింటున్నా, నేను వింటున్నా. ఎందుకు కొట్టినావు? హలో, ఎందుకు కొట్టినావు? థ్యాంక్ యూ అన్న. నువ్వు కొంచెం ముందుకు పోవాలి, కొంచెం ముందుకు నడవాలి. వాళ్ళని ఎదిగొచ్చారు అనగా అక్కడ సమానం. ఇప్పుడు నేను ఈడున్నా, నువ్వు నువ్వు ఇట్లా నడిచిరు అనుకో కష్టమవుతుంది. నువ్వు కొంచెం ముందుండు, ఈ గ్యాప్ ఉన్నది అనుకో, నేను ఇక్కడికి వస్తా, నా వెనుక ఆయన ఉంటాడు. అప్పుడు ఆయన కొడితే నీకు చూస్తాడు. ముఖానికి పెట్టుకుంటాడు. దేనికి పెట్టుకుంటారు మాస్కు? గుర్తుపడతారు వా. నీకు ఆదిత్య అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? చికెన్ లెగ్ పీస్ తిన్నాను ఈజీ అనుకుంటున్నావా? ఒకటి అయితే చూడు, వీలుంటే. ఈ ఊరు కూడా ఎక్కడు? అరే ఇదే ఊరు కూడా. అక్కడ పోయే బస్ ఇక్కడ నుంచి పట్టుకుందాం అనుకున్నాడా? కారు దాటంగానే ఆగిర్రు, మెల్ల అవుతుంది. చూసినావా? కానీ నీకు ఏమనిపిస్తుంది? దరిద్రం అంటే తెలిసి చూసావు కదా, అంటే నార్మల్గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇట్లా అట్లా వచ్చినప్పుడు నువ్వేం ఫీల్ అవుతావా? అయ్యో, నేను ఇటు చూసి హలో అనగానే నేను వెళ్ళిపోతూనే ఉన్నాడు. మెడల్ తిప్పు, మొత్తం నాకు ఉడకాల దెబ్బకే భయపడి తిప్పు. ప్లస్ ఇంకొకటి పలుకుతలేడు అనుకో, ఆయన కాదనుకుంటున్నాను అనుకో, ఎందుకు కొట్టినావు అని ఆపు. ఎందుకంటే కొట్టేది చూస్తురుగా, సో ఆబ్వియస్గా కన్ఫ్యూజ్ అయిందేమో అనుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. చేస్తలేరు కదా, ట్రై అందుకే పిలుస్తు. అయ్యో సరే కూల్. అమ్మ ఏం కాచారా ఇది, డేంజర్. నేను ఇట్లా అనబోతున్నా, ఇట్లా అనబోతున్నా, ఆయన అటు తిరిగి అటు చూస్తుండు. ఆగు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎందుకు కొట్టినావు? क्या? क्यों मारा? क्या? क्या? क्यों मारा? ఎందుకు కొట్టినారు? हिंदी हिंदी बोले तो मारते? नहीं नहीं भैया, हम लोग कुछ नहीं करता. फिर क्यों मारे? नहीं मारे हैं भैया हम लोग. फिर कौन मारा? मैं इमेजिन करी, నేను ఇమాజిన్ చేసుకున్నా. इमेजिन हम लोग नहीं करे कुछ. ఏం చేయలేదు మరి, ఎవరు కొట్టిరు నన్ను? ఎందుకు అబద్ధం ఎందుకు చెప్తారు? అబద్ధం ఎందుకు చెప్తారు? ఏడువే బంగారం, బంగారు తల్లి, ఏడు ఏడు అని వరుతున్నా. ఏడు అంటున్నావా? అన్నా చూడదు భయ్యా,
పోనీ 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 భయ్యా సారీ ఇద్దరం కపుల్స్ వీళ్ళు ఫస్ట్ నేను ఏడుగు అని మొత్తుకుంటున్నాను నువ్వు ఒకసారి ఏడ్చినావు అనుకో అంటే కోపంలో ఉన్నా కదా సడన్ గా కోపంగా ఉండవు సడన్ గా ఆడు కొట్లే అంటున్నావు అప్పుడు ఎంతసేపు మాట్లాడినా ఆయన కొట్లే రియల్ గా ఆయన అదే చెప్తున్నావు నువ్వు ఏడ్చినావు అనుకో అయ్యో ఒక ఆడబిడ్డ ఏడుస్తుంది అని అప్పుడు వేరేలాగా రియాక్ట్ అవుతారు నువ్వు ఒకసారి ఉట్టిగా ఏడు ఓకేనా బాగుందా రైట్ అప్పుడప్పుడు గ్యాప్లు ఇచ్చేస్తా ఖర్చులకి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే నువ్వు హిందీలో మాట్లాడు ఆయన మాట్లాడిన దానికి రిప్లై ఆయన అదే మొత్తుకుంటున్నావు అనుకో నువ్వు దనదన ఇట్లా ఒకవేళ ఏడుపు వస్తే కళ్ళకి నీళ్ళు వస్తే తోపు రాకపోయినా ఓకే ఏడ్చినట్టు యాక్టింగ్ ఓకేనా తర్వాత నువ్వు అరే ఇడిను మాది ఒకవేళ మిస్టేక్గా మేము చెప్పలేకపోతే ఇది ఒక క్లిప్ తర్వాత మనం చేద్దాం ఒకవేళ మేము చెప్పలేకపోతే కెమెరా దాటాడు వేరే క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకో నువ్వు అప్పుడు చెప్పు అన్న షూట్ చేసాం అన్నా అని మాట్లాడు ఏందన్నా ఒక్క నిమిషం హలో అన్న నడు ఎక్స్క్యూజ్ మీ ప్రాంక్ అని తెలుసు ఎట్లా తెలిసిపోతుంది దివ్య 2-3 సార్లు వచ్చినావు ఎందుకు దివ్య నిన్ను ఎవరు గుర్తుపడతారు మీరు ఇక్కడ ఊకే వేస్తారు కదా మరి గుర్తుపట్టేస్తారు లొకేషన్ మారిస్తే అయిపోతుంది లొకేషన్ మారుదాం అంటావు లొకేషన్ తీస్తే బాగా అవుతుంది మళ్ళీ ఉన్నది రాదా ఏది రాదా అని భయం అవుతుంది అంతే పానీపూరి అన్న ట్రై చేద్దాం क्यों मारा रुको एक सेकेंड इधर आइए इधर आओ भैया हेलो हेलो क्यों मारा గట్టిగా వెళ్ళు నేను సైకిల్ చేస్తున్నా కావాలని ఆయన వచ్చి నా పేరు చెప్పకుండా యాక్టింగ్ ఉంటుంది చూసినావా చెప్తే భయపెడతా అన్నట్టు నువ్వు గట్టిగా పిలిచి ఆపుతా అయిపోరా గట్టిగానే పిలుస్తురా ఇంటలేడు బ్రేకప్వా మరి ఎందుకు నన్ను అడుగుడు అందరూ సైలెంట్ గా అంటుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లా నాకు జస్ట్ వాళ్ళకి నేనేమనుకుంటున్నా జస్ట్ వాళ్ళ వచ్చేటప్పుడు వచ్చాను తర్వాత నువ్వు అటు తిరిగి ఉండు వాళ్ళు చెప్తారు కదా నేనేమనుకుంటున్నా తెలుసా నువ్వు రెండు వేసి ఆగాని ఇట్లా అన్నావు అనుకో ఆగారా అని నువ్వు ఇక్కడనే ఉండి ఇట్లా రమ్మంటున్నావు కదా ఆగుతలేదు నువ్వు 2 వేసి ఇట్లా ఆగాలన్నట్టుంటే వాళ్ళు భయపడతారు కదా అమ్మాయి ముందరికి వస్తుంటాయి నీకు అర్థమైందా అందుకే మనం కొంచెం ముందరే ఇద్దాం 2 అడుగులు వేయనీకి ఉంటుంది నేను పక్కకే ఉంటా నేను బెదిరించుకోవడం ఏదో ఒకటి చేస్తాను వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఓకేనా దాన్ని బట్టి లేదు ఇది వర్కౌట్ అవుతలేదు అంటే ఇంకో టైప్లో చేద్దాం అడుగు ఆగిపోయారా వాళ్ళు నేను చూసుకుంటూనే ఉన్నా మెల్ల నడుస్తున్నాను వాడా నువ్వు ఏం లేదు గల్లా పట్టుకో నీకు కావాలని అన్నా అట్లా వేస్తే ఘోరంగా బాధపడతా దివ్య హలో హలో లైట్ రెడీ వైట్ హలో ఎక్స్క్యూజ్ మీ హలో ఎందుకు కొట్టిను రోహన్ మరి ఎవరు రోహన్ అని చెప్పు లడ్డు అని రమ్మని హలో సుమంత్ హాయ్ యా ఆదిత్య కార్లో కెమెరా ఉంది హాయ్ ఇప్పుడు నైస్ టు మీట్ యూ ఇంకా అట్లనే ఉంది నేను ఎప్పటి నుంచో సుమంత్ నన్ను అంటారు నన్ను నాన్న అంటారు ఫస్ట్ టైం లైవ్ అవునా
ఫస్ట్ నుంచి ఉంటాను ఆడ అవుతాడు కానీ అవునవును స్టేజ్ కావాలి కానీ కొంచెం డబ్బులు ఏం జరుగుతుందో అర్థమైతలేదురా. నాకు కొంచెం ముందట కొంచెం ముందట కొంచెం వీడియో షూట్ చేసుకున్నాం ముందట हाँ? क्या हेलो क्या उसने वेट బనా రही है मुझे छोड़ो ఠీకే రాంకే. నీకు అబ్బాయిల మీద నీ ఒపీనియన్ ఏంది? అబ్బాయిల మీద నార్మల్గా క్యాజువల్గా అడుగుతున్నా. ఎవరు వస్తారు? క్యాజువల్ అబ్బాయిల మీద ఒపీనియన్ అంటే ఏం లేవు. నన్ను అడుగు అమ్మాయిల మీద ఒపీనియన్ ఏంది అని, నేను 100 చెప్తా. చెప్పు అమ్మాయిల అడుగు అన్నప్పుడు అడుగుడు కాదు, నాకు లోపల నుంచి సరే అనిపించింది. పోనీ ఏదో ఒకటి. నీకు అబ్బాయిల మీద ఒపీనియన్ ఏంది? ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు అంతే. అబ్బాయిలు అమ్మాయిలను బతకనియారు, వేరే అబ్బాయిలను బతకనియారు. ఓకే, నువ్వు రోహన్ గురించి చెప్తున్నావు, అది కాదు. ఆ? రోహన్ గారి గురించి చెప్తున్నావు, అది కాదు. అబ్బాయిల గురించి అని. రోహన్ అయినా ఎవరైనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కానీ అందరు కలిస్తే ఇంకొకరిని బతకనియారండి. ఆడోళ్ళే ఆడోళ్ళకి శత్రువు అంటారు కానీ నా ఒపీనియన్లో మగోళ్ళకి ఆడోళ్ళకి కూడా శత్రువు. అబ్బాయిలా నీకు నచ్చాలంటే ఇంటెలిజెంట్ ఉండాలి. ఎట్లా వెళ్తే వాళ్ళు ఇంటెలిజెంట్ ఉన్నారని మాట్లాడితే తెలుస్తుంది. ఒక మనిషిని తెలుసుకోవాలి. ఓన్లీ నీకు ఇంటెలిజెంట్ ఉంటే సరిపోతుంది. అట్లేం కాదు. ఇంటెలిజెంట్ అంటే ఉట్టి ఐక్యూ కాదు, ఈక్యూ కూడా ఉండాలి. ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. అబ్బో, ఎన్ని క్యూలు ఉంటాయి నార్మల్గా? చాలా పెద్ద క్యూ ఉంది. అంతేనా? వస్తారు, రెడీ ఉండు. షూట్లో ఉన్నాం మళ్ళీ అయినా. ఠీకే నేను చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మారా, నేను పర్లేదు. ఓకే, తెలుగు వచ్చా? కొట్టారు కదా, ఎవరు ఆయననా? హలో, ఒక్క నిమిషం ఆగండి. నిజంగా మీరు కొట్టలేదా? నిజం చెప్పండి. మరి నాకు ఎందుకు దాకింది? హలో, చెప్పండి. మీరు కొట్టిరా నన్ను? నువ్వు నాకు ఆయనకి ముందెళ్ళిన ఆయన మీరే కాదు, ఆయనే గుర్తుపట్టిండు, నవ్వుకుంటూ వెళ్ళినది అయిపోయిందని ఇందులో చెప్పితేనే ఓకే అన్న. మమ్మల్ని ఎందుకు ప్రాంక్ చేస్తారు బ్రో? మిమ్మల్ని ప్రాంక్ ఎందుకు అప్పటి నుంచి నడుస్తున్నారా? ఎందుకు ప్రాంక్ చేస్తలేరా? ఓకే, మీరు చూసి వచ్చారు కాబట్టి చేస్తలేదు. తెలియద్దు కదా. నాకు గుర్తుపట్టలేదు, నువ్వే చెప్పినావు కదా చూసి వచ్చినా అని. అగో వైట్ కలర్ షర్ట్ అన్న, కొంచెం హాయ్. भैया क्यों मारा? क्यों हंस रहे? 1 मिनट रुको. हेलो एक्सक्यूज मी, आग एक आ जाओ. किसने मारा? क्या है ఏంటి? आप देखा? वीडियो बना रहे, हमको मालूम है आप वीडियो बना रहे थे. क्या वीडियो भैया? कैमरा किधर है? एक कहाँ मिनट, छुपा सकते हैं? बन रहा है, मैं जानता हूँ. कौन सा वीडियो? क्या कौन सा वीडियो? ये भी मारे तो हम किसको क्या आप उस तरफ जा रहे थे ना? मैं जा रहा था. लेकिन लड़की, एक मिनट, लड़की है ना, वो क्यों मारेगा मुझे? मैं क्यों मारूंगी भैया? आप आप मेरे पे क्यों डाल रहे? पहले आप झूठ हंसना क्यों बोल बंद रहे करो. हो? मैं सीधा आ रहा हूँ, क्यों मारा मुझे? आप ऐसा बोले तो हो जाता. 1 मिनट, कौन मारा फिर? आप देखा क्यों मारा? उसने నేనెందుకు కొడతానన్నా? నాకేం పని లేదా? నేను పోతున్నా, నా పని నేను చేసుకుంటున్నా. आप मेरे पे क्यों डाल रहे? आप ही मारे तो मैं क्यों मारूंगी भैया? मैं क्यों इनको मारूं? मेरे को क्या मालूम? वो मैं अपना काम करने मैं जा रही हूँ. मैं भी अपना काम करके मैं जा रहा था. तो फिर क्यों मारा आप? आगे आके इनको बीच में आप देखा उन्हें मारने के क्यों मारा? పిచ్చా? ఎందుకు నేనెందుకు కొడతా మిమ్మల్ని? అమ్మాయిలు అయితే కొడతారా? మీరేమన్నా పెద్ద హ్యాండ్సమ్ అంకుల్ అనుకుంటున్నారా?
ఫ్లోలో వచ్చేసి ఎవరు ఎందుకు ఓకే నేను యాక్ట్ చేస్తుండే కదా, నేను కంటిన్యూ చేస్తుండే, నువ్వు నవ్వినావు. చెంపలకి ఇట్లా ఎక్కడిది నువ్వు దానికి వచ్చినావా? నాకు పడుతుంది లోపల కూర్చొని బాయిల్ అవుతున్నాను. ఫస్ట్ ఒక మాట అయితే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఏదన్నా కానీ ఈ నన్నయ్య అన్నవి అదే అన్నానా? హలో 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 ఒక్క నిమిషం ఏక్ మినిట్. ఇక నేను ఇటు సైడ్ కొట్టిరా, ఇటు సైడ్ ప్రాంక్ అని అర్థమైపోయింది ఆయనకి. కామిలేగా భయ్ ఆటో క్యా ఓ మారా క్యా ఓ భయ్యా మారా ఎందుకు క్యా ఎందుకు కొట్టిన? ఆయన కొట్టిండా? ఎందుకు కొట్టినారు? ఒక్క నిమిషం. ఆటో అడిగినాగా భయ్యా, ఆటో ఎక్కడ దొరుకుతుందని అడిగినా. నన్ను ఎందుకు కొట్టినావు? నేను మిమ్మల్ని కొట్టలేదండి. ఆటో ఎక్కడ దొరుకుతుంది నేను నువ్వు కొట్టినావా? మరి ఎవరు కొట్టిరు ఇక్కడ నుంచి? బ్రో నేను ఆటో ఎక్కడ అని అడిగినా కదా మిమ్మల్ని. చూసిన అన్న ఇలా వేశారు. నువ్వు చూసినావా? ఈయననేనా? నేను ఎందుకు కొడతా? ఏయ్, ఆగు. ఏడికి పోతున్నావు? నన్ను కొట్టి ఏడికి పోతున్నావు నువ్వు? అమ్మాయి బ్రో కేసులు పిచ్చి లేచిందా? నేను ఎందుకు కొడతా? చెప్తున్నానన్నా నేను ఎందుకు కొడతామని? కొట్టలేదు, టచ్ చేస్తారు. ఎట్లా టచ్చా? చాలా గట్టిగా తాకింది నాకు. చూసిన అన్న టచ్ చేస్తారు. బ్రో కాదు నేను నిజం చెప్పు. నిజం నిజం చెప్తున్నాను. మీ మీద ఒట్టు. నిజంగా కొట్టలేదా నన్ను? ఈయన కొట్టిండా? నేను ఏమడిగినా మిమ్మల్ని? ఆటో ఆటో అడిగినా. ఆటో ఉంది కదా పోతున్నా. నేను మేడం మాది డీసెంట్ ఫ్యామిలీ, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీతో ఏంది సంబంధం? కొద్దిగా లేచి నేను మస్తు డీసెంట్ ఫ్యామిలీలో మర్డర్ చేసిన వాళ్ళు దగ్గర ఉన్నారు. నాది నిజమైన వ్యాపారం మాది. నేను ఇంత మంచోని నేను ఇగో జస్ట్ వచ్చిన. నువ్వు ఎందుకైనా కాపాడుతున్నావు? నన్ను కొట్టిపోయిండు ఆయన. సాటి మొగాడికి ఒక మొగాడి సహాయం. సాటి మొగాడా? మీరిద్దరు కలిసి వచ్చిర్రా? లేదు మీ మొగోళ్ళని తింతేనా? ఇంతేనా? చెప్పండి, మీరే కొట్టారు కదా. నేను మొగని కాదా? నేను ఎందుకు చెప్పాలి? నువ్వు కూడా చెప్పు. నవ్వుతున్నావేంది? నన్ను కొట్టి మీరు నవ్వుకుంటున్నారేంది? అన్న కొట్టారు. I'll call the cops. I'll give you to the cops. కాప్స్ అంటుంది బ్రో. ఏం చేద్దాం బ్రో? నాకు సంబంధం లేదు. ఆయన ఏయ్ హలో ఏయ్ రాను ఇడికి రా. ఏడికి పోతున్నావు? నేను కొట్టలేదండి. కొట్టి మంచిగా వెళ్ళిపోతున్నావు నీ ఇష్టానికి. నువ్వు సరే, నువ్వు కొట్టలేదంటే ఈయన కొట్టినని ప్రూవ్ చేయి నాకు. నాకేం తెలుసు? ఆయన నాకు తెలియాలి. ఈయన నువ్వు కొట్టిండు అంటుండు. ఈడికి రా, ఈడికి రా. ఫస్ట్ ఆయన నువ్వు కొట్టినా అంటుండు. నువ్వు ఆయన కొట్టిండు అంటున్నావు. ఏం చెప్తున్నావు బ్రో? 6 o'clock షో టికెట్లు అమ్ముకోవాలి పోయి బ్లాక్ లా. నువ్వు జోక్లో చెప్పు. బ్లాక్ లో అమ్మేటోన్వి నువ్వు కొట్టలేదంటే ఎట్లా నమ్మాలి నేను? నాది టికెట్ వ్యాపారం. టికెట్ వ్యాపారం అదే బ్లాక్ లో అమ్మేటోడు. నీకు కాదన్నా ఈ బ్రో ఇంకొక ఆయన వాళ్ళు ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తారు. వీళ్ళిద్దరు ఎవరో నన్ను కొట్టిరు. ఆటో ఎక్కడ దొరుకుతుందని అడిగిన. గాడు ఉంటుంది అట్లా పోతారు అని అంటే ఆటో గాడికి పోతున్నా. నేను ఎవరో చెప్తా, కొట్టిర్రు ఒక్క అంట. నిమిషం. ఏంది నాకు నేను నడుచుకుంటా పోతున్నా. ఆయన కొట్టిండు. నేను చెప్తా విన్నాను. నేను ఒకసారి చెప్తా. మైక్ అనుకుంటా. ఇంకొంచెం గట్టి కుదురా. ఆయన మాట్లాడాలి. ఆయన మాట్లాడాలి. ఇట్లా పెట్టుకోవచ్చు కదా. ఇట్లా పెట్టుకోవచ్చు కదా. ట్రై బ్రో. అవలేదు ప్రాంక్. మాది పనపటక యూట్యూబ్ ఛానల్. ఈ తెలుగు బాగుంది. ఇది అయిన తర్వాత సెర్చ్ చేసి చూడు, మంచిగా ఉంటుంది మా ఛానల్. ఇప్పుడే చేస్తా. పటాక ఇగో ఇంట్లో బట్టలు ఇప్పేస్తుంటాడు ఊకే. ఒక క్యూట్ పిల్ ఉంటుంది. ఆయన ఆగు, సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ నొక్కు. చేసినావా? ఇంట్లో ఒక క్యూట్ పిల్ ఉంటుంది చూపిస్తా. పిల్లలకి ఈడ కూడా ఆపవా నువ్వు? ఈ పాప ఫోన్ అదేలే. ఈడ కూడా ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నువ్వు పిలిచినావు కదా? హలో, ఒక్క నిమిషం ఆగు. నాకు ఇక్కడ నుంచి రాకింది. ఇద్దరు చెప్పండి. ఇటు నుంచి వచ్చినావా? నాకు ఇటు నుంచి రాకింది. ఆయన పేరు వేస్తావు ఎందుకు? ఆయన వచ్చి కొట్టివేయడం. ఎవరు కెమెరానా? కెమెరా నాకేం తెలుసాక
కాదు కాదు ఏమైంది 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 గాయస్ నాకు ఎవరో కొట్టిరు నన్ను ఈడ ఇటు సైడ్ నుంచి ఇతనే పోతుంది అంటే ఇట్లా కొట్టి కింద పెట్టలేవా కాదు బ్రో ఎట్లుండేది? నాకు దాకింది కదా. అదంతా నేను ఎందుకు చూస్తాను నాకు దాకింది నేను అడుగుతున్నా నువ్వే ఉన్నావు కదా ఎక్స్క్యూజ్ మీ ఏమైందో నాకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు బాగా అనుకున్నా నా బర్త్డేకి ఎటేటో పోదామని కానీ మంచిగానే జరిగింది మూన్ లైట్ మూన్ కిందనే ఉన్నా తెలుసు నేను మూన్ కిందనే నేను చాపేసుకొని వండుకున్నా చాలా బాగుండే బిల్డింగ్ మీదకి పోయా వచ్చి మొత్తం అడవికి పోయి నువ్వు సైడ్ నడుస్తున్నావు ఈ సైడ్ నడుచుకుంటే ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది వాడు కొట్టేది ఎట్లా తెలుస్తుంది ఇంకొకటి ఎందుకు నవ్వుతున్నావు నేను ఎప్పుడు నువ్వు నవ్వుతూ అందంగా ఉంటావు అట్లా నేను ఎప్పుడు నవ్వినా నవ్వలే ఇక్కడ రా నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తా అన్నావు కాదు నువ్వు వచ్చేయమన్నా ఎవడన్నా అడ్డం వస్తే తీస్తా అన్నావు అందరినీ జాయిన్ చేస్తున్నావేంది నేను రాగానే వచ్చి ఏమైంది బ్రో అంటే ఆరెంజ్ కలర్ అన్న అక్కను కొట్టినట్టు వీడు పోయేటోళ్ళు అందరినీ ఇంకొక నిజం చెప్పాలా నిజంగానే కొట్టిన ఆ, దొరికిందే ఛాన్స్ అని కొట్టేసిన ఏ గిప్పుడేడు అయితే ఎక్కడి నుంచి చేస్తా ఆల్రెడీ గాడికి వచ్చారు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చెప్పాలి నువ్వు అమ్ము ఇగో నువ్వు సీరియస్ కాదు నాకు భయమే నువ్వు సీరియస్ అయినా యాక్టింగ్ అది నీకు తెలియదు యాక్టింగ్ అని నువ్వు వాళ్ళ సైడ్ ఉన్నావు తెలిసింది అనుకో వాళ్ళు రెచ్చిపోయి కొడతారు కంటెంట్ నీ కంటెంట్ అలా ఉంటా నేను దెబ్బలు తింటున్నా వైరల్ అవుతావు బ్రో